హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఎగ్జామ్ అయ్యి 1.5 month అయితే అవుతుంది. సో చూసుకున్నట్లయితే రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి అనమాట. అండ్ ఇంకా మహా అయితే ఒక 1 month మిగిలింది స్కిల్ టెస్ట్కి. నా స్కిల్ టెస్ట్ అప్పుడు ఏంటంటే 18 days ముందు మాకు స్కిల్ టెస్ట్ డేట్ అయితే అనౌన్స్ చేశారు. 18 days. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్ దిస్ ఇయర్ ఆల్సో. సో అలా చూసుకుంటే కనుక 18 daysకి వచ్చేసరికి నా స్పీడ్ ఏంటంటే ఇట్ వాజ్ 70 WPM అనమాట. సో 70 WPM దగ్గర ఐ యూస్ టు ఓకే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కొంచెం రాసేదాన్ని. ఎక్కడైనా ఒక 1 or 2 words అయినా వినని వర్డ్స్ అయినా వదిలేసి ఉండేదాన్ని. కానీ బట్ మోస్ట్లీ ఏంటంటే రాసేదాన్ని 70 WPM నా స్పీడ్ ఉండేది. సో అది కాస్త 90 WPM వెళ్ళింది ఆ 18 daysలో అనమాట, 90 WPM దాకా. బట్ ఆ 18 daysలో నేను చేసిందంటే ఏం లేదు, రాయడం చదవడం అండ్ టైపింగ్. ఇంకా తప్ప ఇంకో పని లేదు. అఫ్కోర్స్ మా అమ్మాయి అప్పటికి కూడా చాలా చిన్నది, 5 months అప్పుడు మనకి. సో బట్ మా పేరెంట్స్ కూడా సాక్రిఫైస్ చేశారు. దట్ మా మమ్మీ అండ్ మా డాడీ ఆయన ఆఫీస్ అవర్స్ అయ్యి వచ్చిన తర్వాత ఏ టైం ఉన్నా సరే పాపను చూసుకునేవారు. అండ్ మా డాడీ లేనప్పుడు మా మమ్మీ చూసుకునేది. అండ్ మా అమ్మాయికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే నేను వెళ్ళేదాన్ని. సో అలా చదివితే అలా రాసి టైప్ చేస్తే ఆ 18 daysలో నేనైతే 20 WPM అయితే ఇంక్రీజ్ చేసుకోగలిగాను. ఇట్స్ మోస్ట్లీ ఏంటంటే ఇట్స్ మోటివేషన్ అనమాట. మా పేరెంట్స్ అయినా మోటివేషన్లో, మా అమ్మాయి అయినా మోటివేషన్లో ఉండడం వల్ల ఇట్లా ఇంకేం కనపడలేదు. స్ట్రాటజీ లేకపోతే డౌట్ అని అదని ఇదని అలా ఇంకేం కనపడలేదు అనమాట. నాకంటూ ఏంటంటే ఈ 18 days 100% ఇవ్వాలి అంతే. ఇంకా తప్ప ఇంకో థాట్ లేదు. ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అరౌండ్ మీ. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఏంటంటే సింగిల్గా చదువుకోవడం వల్ల కొన్ని డౌట్స్ అంటూ ఉంటాయి. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు ఏం అర్థం కావట్లేదు ఇవన్నీ అని చెప్పి. డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ గుడ్. ఎవ్రీథింగ్ విల్ టర్న్ గుడ్ ఎట్ ది ఎండ్. ఏం టెన్షన్ పడొద్దు. ఓకే, 1 month ఉంది, ఇట్స్ ఎనఫ్ టైం. ఓకే, అదే నేను చెప్దాం అనుకున్నా స్టార్టింగ్ దట్ నెవర్ లూజ్ హోప్. ఓకే, ఇప్పుడు అవ్వట్లేదు, 65లో ఉన్న, 70లో ఉన్న, ఇవన్నీ కూడా వద్దు. ఓకే, అండ్ ఎవరైతే ఇంకా బేసిక్స్ చేస్తూనే ఉన్నారో ఐ హోప్ దట్ ఇదే మీ స్కిల్ టెస్ట్ అనుకుని ప్రిపేర్ అవ్వండి. మీకు మీ మైండ్లో ఉండాల్సిందల్లా ఏంటంటే దట్ ఈ 30 days కూడా మీ బెస్ట్ ఇవ్వాలి. రిజల్ట్ ఏమనేది ఏం ఆలోచించొద్దు. ఓకే, ఈవెన్ నేను వైజాగ్ స్కిల్ టెస్ట్ రాశాను. అప్పుడు ఏంటంటే మా పాపని, మా మమ్మీని, మా డాడీని అందరినీ తీసుకెళ్ళాను. బికాస్ మా పాప నేను లేకుండా ఉండలేదు. సో కాబట్టి పాపను చూసుకోవడానికి మా మమ్మీని అండ్ నాతో ఉండడానికి మా డాడీని అందరినీ తీసుకుని వెళ్ళా. సో ఖర్చు కూడా చాలా ఎక్కువైంది. సో అప్పుడు అనిపించింది ఇదంతా అవసరమా. నేనేమో 45 minutes కానీ టైప్ చేయలేకపోతున్నా, 50 minutes ఉండేది. ఎగ్జామ్లో ఇంకా ఎక్కువ టైం తీసుకుంటా. సో ఇదంతా అవసరమా, వాళ్ళతో ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టిస్తున్నా, వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా, లాస్ట్కి అవ్వదు. ఇదంతా కూడా ఏంటి ఒకనొకప్పుడు ఎన్నో వచ్చి ఉంటుంది. బట్ మా డాడీ కూడా ఒకటే అన్నారు, ఏదైతే అది అయింది, వెళ్ళి రాద్దాం, దట్స్ ఇట్, ఇంకేం ఆలోచించొద్దు. పోతే పోయినాయి, ఒక 15,000 10,000 పోతే పోయినాయి, ఇంకా అంతమించి ఏం ఆలోచిస్తున్నారు. సో దట్స్ డిఫరెంట్. సో కాబట్టి ఐఎమ్ ఆల్సో టెల్లింగ్ యూ ద సేమ్ దట్ ఇంకే దాని గురించి ఆలోచించొద్దు. ఈ 30 days కూడా వాట్ యూ షుడ్ డూ ఈజ్ దట్ గివ్ యువర్ బెస్ట్. ఇంకా అంతకుమించి ఏం చేయొద్దు, ఏం ఆలోచించొద్దు. సో ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇంకొకటి ఏంటంటే 10 days నుంచి రాస్తున్నా, 65లోనే ఉంటున్నా, 10 days నుంచి టైప్ చేస్తున్నా, టైపింగ్ స్పీడ్ పెరగట్లేదు. సో ఇలా కొంతమందికి ఉంటుంది. నేను కూడా బ్రేక్ తీసుకున్నది కూడా అందుకే. దట్ ఏంటంటే 110 దగ్గర రాస్తున్నా 110 దగ్గరే ఉండిపోతుంది, 120 రాయలేకపోతున్నా. 120 ఏంటంటే కేసీలో ఈజీ అన్ఎంప్లాయ్మెంట్ మీద ఏదైనా డిక్టేషన్ ఉంటే అవన్నీ రాయగలుగుతున్నా 120లో. బట్ కొంచెం టఫ్ ఉన్నది డిక్టేషన్ అయితే రాలేకపోతున్నా 120లో. సో నాకు ఏంటంటే ఇంక పిచ్చెక్కేసింది అనమాట. పెరగట్లేదు. నా టార్గెట్ వచ్చేసరికి 120 దగ్గర కూడా ఫ్రీగా రాయాలి, అదే నా టార్గెట్ కింద పెట్టుకున్నా. సో 120 దగ్గర ఇంకా పెరగపోయేసరికి నాకు ఐ హ్యావ్ టేకెన్ ద బ్రేక్. ఓకే, సో ప్రతి ఒక్కరికి ఉంటుంది అది, స్టక్ అయిపోయిన ఫీలింగ్ కానీ, లేకపోతే స్పీడ్ ఇంక్రీజ్ అవ్వట్లేదు, యాక్యురసీ ఇంక్రీజ్ అవ్వట్లేదు, టైప్ చేయలేకపోతుంది, ఇదంతా కూడా ఉంటుంది. కాబట్టి ఐ సజెస్ట్ యూ దట్ 1 or 2 days అసలు షార్ట్ హ్యాండ్ ముట్టుకోవద్దు. ఓకే, షార్ట్ హ్యాండ్ గురించి ఆలోచించొద్దు, టెన్షన్ పడొద్దు. ఏంటంటే ఒక 2 days బ్రేక్ తీసుకున్న తర్వాత ఫ్రెష్గా ఓకే ఫస్ట్ రిఫ్లెక్ట్ అవ్వండి. దట్ ఏంటంటే నేను నా ప్రిపరేషన్లో ఎక్కడ తక్కువ చేస్తున్నా. ఓకే, ఈ వీడియో చూసిన తర్వాత మీకు కొంచెం అర్థమవుతుంది. సో ఎక్కడ తక్కువ చేస్తున్నా, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోగలను, ఓకే దేని మీద ఫోకస్ చేస్తే నేను కనీసం నా గోల్కి దగ్గరకైనా వెళ్ళగలను. ఇవన్నీ కూడా ఆలోచించండి ఒక 2 days. బట్ షార్ట్ హ్యాండ్ ముట్టుకోవద్దు, షార్ట్ హ్యాండ్ గురించి నెగిటివ్ థాట్స్ ఏం పెట్టుకోవద్దు. అండ్ దెన్ స్టార్ట్ ఓవర్. ఐ సజెస్ట్ యూ దిస్ బికాజ్ ఈ 30 days కూడా మీరు ప్రొడక్టివ్గా ఉండాలి అంటే మీరు ఫ్రెష్ మైండ్ సెట్తో మీరు స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మీకున్న డౌట్స్తో, ఇప్పుడు మీకున్న టెన్షన్స్తో కనుక మీరు ఈ 30 days ప్రిపేర్ అయితే ఈ 30 daysలో కూడా ఒక 10 days మీరు వేస్ట్ చేసేస్తారు. సో ఇదంతా వద్దు. కాబట్టి ఒక 2 days 1 day పోనీ ఇంకా టెన్షన్ కింద ఉంటే బ్రేక్ తీసుకుని అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయండి ఫ్రెష్ మైండ్తో, పాజిటివ్ థాట్స్తో. దట్ ఈస్ వన్ సజెషన్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే కేసీ పరంగా చూసుకున్నట్లయితే, కైలాష్ చంద్ర పరంగా ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం. బట్ లాస్ట్ టైం ఏంటంటే ఎలా స్టార్ట్ చేయాలి
కేసీ అనేది దాని గురించి మాట్లాడాలి. స్టార్ట్ చేశాక ఎంతో కొంత స్పీడ్ మనకి 70 దాకా వస్తుంది, 60, 65, 70 అలా వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ తర్వాత ఏం చేయాలి? ఒకవేళ లేదు నాకు ఇంకా 60, 70 దాకా రాలేదు, 60లోనే ఉంది అనుకుంటే దట్స్ బికాజ్ మీరు ఇంకా కేసీలో ఎనఫ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్స్ చేసి ఉండరు. ఓకే, ఎనఫ్ నెంబర్ ఆఫ్ డిక్టేషన్స్ రాసి ఉండరు, ఆ వర్డ్స్ నేర్చుకుని ఉండరు. సో డూ దట్ ఫస్ట్. బట్ 70 దాకా మీకు వచ్చింది అంటే దట్స్ లైక్ మీరు ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నట్టు. సో దాని గురించి మాట్లాడుకున్నట్లయితే వీ హ్యావ్ 3 కాంపోనెంట్స్. దట్ ఫస్ట్ వన్ ఈజ్ స్పీడ్. ఓకే, స్పీడ్, ఎక్కువ స్పీడ్లో నేను రాయలేకపోతున్నా, దట్స్ ద ఫస్ట్ ప్రాబ్లమ్. అండ్ యాక్యురసీ, లైక్ యాక్యురసీ అంటే మీరు టైపింగ్ యాక్యురసీ అనుకోవచ్చు అండ్ డిక్టేషన్ పరంగా కూడా యాక్యురసీ అనుకోవచ్చు. లైక్ ఏంటంటే ఎక్కువ వర్డ్స్ నేను వదిలేస్తున్నా, ఓకే, ఒకవేళ విన్నా సరే యాక్యురేట్గా రాయలేకపోతున్నా అండ్ ఇదంతా. సో మోస్ట్లీ యాక్యురసీ అన్న రీడింగ్ అంటే అనుకోవచ్చు. ఎలా అంటే లైక్ మీరు స్పీడ్గా రాసేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్పీడ్ 80 అనుకుందాం, ఇప్పుడు మీరు 80 స్పీడ్ ఉంది, 80 స్పీడ్లో ఒక్క గడు కూడా వదలకుండా రాసేస్తున్నారు. పుణ్మ అయితే 1-2 వర్డ్స్ తెలియనివి ఎవరైనా వదులుతారు, బట్ రాసేస్తున్నారు. రాసాక అది మీరు చదవలేకపోతున్నారు. ఓకే, సో చదవలేకపోతే ఇంకేంటి, మీరు స్పీడ్ కాదు కదా, మీ స్పీడ్ అవ్వదు కదా అది. సో అదొక ప్రాబ్లం అయితే ఉండొచ్చు. ఇది ఏంటంటే ఈ రీడింగ్ అనే స్పీడ్ నేను లైక్ ఫస్ట్ టైం స్కిల్ టెస్ట్ అప్పుడు చాలా బాగా ఫేస్ చేశాను. ఓకే, నేనైతే అప్పట్లో 70 ఉందన్నా కదా, ఈవెన్ 70 దగ్గర కూడా నేను రాసింది నేను చదవలేకపోయేదాన్ని తర్వాత. సో అదొక ప్రాబ్లం. అండ్ లాస్ట్ వచ్చరికి టైపింగ్. సో వీటన్నిటిని కూడా సపరేట్గా అడ్రస్ చేస్తాను. అండ్ ఐ విల్ గివ్ యూ లైక్ నా ఎక్స్పీరియన్స్ నుంచి నేనేం చేస్తాను, లేకపోతే ఈ పొజిషన్లో ఉంటే నేనేం చేద్దును, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి స్పీడ్. సో గుర్తుంచుకోండి, ఎవరైనా సరే లైక్ 120 స్పీడ్ ఉన్న వాళ్ళైనా సరే 130 స్పీడ్ రాయలేరు, 130 వాళ్ళు ఉన్నారు 140 రాయలేరు, రైట్? సో ప్రతి ఒక్కళ్ళకి కష్టమైన స్పీడ్ అంటూ ఉంటుంది. అండ్ మీకు కూడా అలాగే ఉంది. అది మీకు 70 స్పీడ్ రాయలేకపోవచ్చు, 80 రాయలేకపోవచ్చు, 90 రాయలేకపోవచ్చు, బట్ స్టిల్ అందరిలాగే మీకు కూడా ఏంటంటే ఒక కష్టమైన స్పీడ్ అంటూ ఉంటుంది. సో కాబట్టి సో మోస్ట్లీ అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే లైక్ 70 దగ్గర మీరు ఫుల్గా రాస్తున్నట్లయితే ఇంకొక 75 రాస్తూ ఉంటారు, లేకపోతే 80 రాస్తూ ఉంటారు. 80 ఉన్నోళ్ళు 85, 90 అలా రాస్తూ ఉన్నప్పుడు ఏంటంటే లైక్ ఆటోమేటికల్లీ ఏంటంటే మీ చేతులు త్వరగా రాయడం కానీ విని గ్రాఫ్ చేసుకుని దాన్ని షార్ట్ హ్యాండ్లో రాయడం కానీ వీటన్నిటికి అలవాటు అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ నెవర్ ఫీల్ కంఫర్టబుల్. మీరు రాస్తున్నప్పుడు ఎప్పుడు కూడా లేదు ఒక వర్డ్ మధ్యలో బోల్డ్ అంత టైం ఉంది, కంఫర్టబుల్గా రాసిస్తున్నా అన్న పొజిషన్లో మీరు ఉన్నారంటే కానీ మీ స్పీడ్ పెరగదు. సో కాబట్టి ప్లస్ 5 WPM అని 10 WPM అని చెప్పి మీరు డిక్టేషన్స్ రాస్తూ అయితే ఉండాలి. దట్స్ లైక్ బేసిక్ థింగ్, అందరికీ తెలిసిందే. ఓకే, బట్ ఒక పాయింట్ దాకా వచ్చాక ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే నేను 90 WPM దాకా ఏంటంటే లైక్ ఈజీగా ఫ్రేజెస్ కూడా ఏం నేర్చుకోలే పెద్ద, ప్రతిదీ కూడా సపరేట్గా రాసేసేదాన్ని, లైక్ కానీ ఫాస్ట్గా రాసేసేదాన్ని. బికాజ్ ఏంటంటే నేను 90లో రాసి ఇంకా నాకు అలా అలవాటు అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నా సరే ఒక్కోసారి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ సపరేట్గా రాస్తాను నేను. ఓకే, అది ఇప్పటికే అలా అలవాటు అయిపోయింది. సో అలవాటు అయిపోయి ఏంటంటే ఆ ఫేజియోగ్రఫీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మొత్తానికి మర్చిపోయా. సో కాబట్టి 90 WPM దాకా అది వర్కౌట్ అయ్యింది. ఓకే, ఫ్రేజియోగ్రఫీ రాకపోయినా వర్డ్స్ విడివిడిగా రాసినా సరే అక్కడ దాకా బాగానే ఉంది. బట్ అక్కడి నుంచి నాకు పెరగలేదు. లైక్ 100 WPM నుంచి ఏంటంటే ఇప్పుడు చెప్తున్నా కదా 110 దాకా 15 దాకా వచ్చాక ఓకే బాగానే వచ్చేసింది. 15 నుంచి నాకు పెరగడం లైక్ అవ్వలేదు. బికాజ్ ఆఫ్ కోర్స్ మనకి చెయ్యి ఏదైతే ఉందో అదొక మ్యాక్సిమం స్పీడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా అంతకన్నా ఫాస్ట్గా చెయ్యి రాయలేదు. ఓకే, అఫ్ కోర్స్ స్పీడ్గా రాయాలంటే ఏంటి, ఒకటి మన చెయ్యి స్పీడ్గా రాయాలి. చెయ్యి స్పీడ్గా రాయాలంటే ఫస్ట్ బ్రెయిన్కి తెలియాలి మీరు ఒక వర్డ్ విన్నారు దాని షార్ట్ హ్యాండ్లో ఎలా రాస్తారు, బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోగలగాలి. అదేంటంటే మీరు ప్రాక్టీస్ ద్వారా మీకు బ్రెయిన్కి వర్డ్స్ అందిస్తారు. దట్ వర్డ్ ఇలా ఉంటాయని చెప్పి ప్రాక్టీస్ ద్వారా ఇస్తారు. అండ్ అది విని మీకు బ్రెయిన్ అవుట్పుట్ ఇస్తుంది, అది ఓకే. బట్ చెయ్యి కూడా ఫాస్ట్గా రాయగలగాలి. కొంతమంది చెయ్యి నొప్పి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అదొకటి అయితే ఇంకొకటి ఏంటంటే ఓకే ఇంకా మీకు చెయ్యి మ్యాక్సిమం స్పీడ్ 90 WPM, అంతకన్నా ఫాస్ట్గా మీరు చేయరాదు. అప్పుడు ఏం చేస్తారు, మీరు రాసే వర్డ్స్ని తగ్గించుకోవాలి. అఫ్ కోర్స్ అంతే కదా, షార్ట్ హ్యాండ్ ఉన్నదే అందుకు కదా. సో యాజ్ ఇట్ ఈజ్ రాస్తే ఎక్కువ టైం పడుతుంది, అది యాజ్ ఇట్ ఈజ్ రాస్తే తక్కువ టైం. ఓకే, సో కాబట్టి దట్స్ వేర్ ద ఫేజియోగ్రఫీ కమ్స్ ఇన్. ఓకే, సో కాబట్టి నేను ఆల్రెడీ PDFs అనేవి టెలిగ్రామ్లో అప్లోడ్ చేశాను. బోల్డ్ అని కైలాష్ చంద్ర ఫేజియోగ్రఫీ అప్లోడ్ చేశాను. అండ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్ కూడా నాకు ఏయో ఫ్రీ PDFs దొరికినాయి. లాస్ట్ టైం ప్రిపేర్ అయినవి కూడా నేను అన్నీ అప్లోడ్ చేశాను. సో శాంతంగా కూర్చొని చూడండి. రోజుకి ఖచ్చితంగా ఒక ½ hour అయినా సరే ఫేజియోగ్రఫీకి ఇవ్వండి. దట్స్ వేర్ యూనో ఇంక్రీజ్ యువర్ స్పీడ్. ఓకే, చెయ్యి ఇంకా స్పీడ్గా రాయలేదు అన్నప్పుడు మీరు చేయాల్సిందల్లా ఇదే. ఓకే, 2-3 వర్డ్స్ని కలిపి రాయడం. ఓకే, అండ్ ఇంకా చాలా ఉంటాయి. మీకు చూసుకున్నట్లయితే లికోస్టెనో అకాడమీలో కూడా చాలా మంచి షార్ట్ కట్స్ మనకి ఇచ్చారనమాట. ఓకే, చిన్నగా ఎలా రాయాలి, లైక్ ఫార్మర్స్ ఉన్నట్లయితే చాలా పెద్ద వర్డ్ కదా, ఇది లైన్ అయితే ఈ కింద ఇలా రాస్తే అదే ఫార్మర్ అయితే ఇలా, ఫార్మర్స్ అయితే ఇలా, దట్స్ ఇట్. చాలా సింపుల్గా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ అయితే లైన్ కింద ఇలా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇలా, అంతే. సో ఇవన్నీ కూడా
వస్తేనే ఇట్ విల్ హెల్ప్ యూ టు ఇంక్రీజ్ యువర్ స్పీడ్. సో కాబట్టి ఫిజియోగ్రఫీ మీద ఫోకస్ చేయండి అండ్ నెవర్ ఫీల్ కంఫర్టబుల్ వైల్ యూ రైటింగ్ యువర్ డిక్టేషన్. ప్రెషర్లోనే రాయండి, బికాజ్ ఎగ్జామ్లో కూడా దానికన్నా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రెషర్కి మీరు అలవాటు అవ్వాలి, అప్పుడే ఎగ్జామ్లో కుదురుతుంది. అండ్ రీడింగ్ అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం నాకు చాలా కష్టమైందని చెప్పి. ద రీజన్ ఈస్ దిస్, దట్ ఏంటంటే నేను ఎప్పుడు కూడా లైక్ అప్పటిదాకా స్కిల్ టెస్ట్ అనౌన్స్ చేసేదాకా మోస్ట్లీ ఒక 1 or 2 నా డిక్టేషన్స్ చదువుకుంటాను అంతే. ఏంటంటే నేనే రాసింది కదా, నేను చదవలేనా ఏంటి, లైక్ రాసిందాన్ని చదవలేనా అనుకునేదాన్ని. సో కాబట్టి చాలా కష్టమైందనమాట. బట్ హోప్ఫుల్లీ 18 daysలో ఏంటంటే రాసిన ప్రతి డిక్టేషన్ చదివేసేదాన్ని. అండ్ ఎక్స్ట్రాగా ఏం చేశానంటే నా డిక్టేషన్స్ మాత్రమే కాకుండా కైలాష్ చంద్రలో ఉన్న షార్ట్ హ్యాండ్ చదివేదాన్ని. లైక్ ఒక 1/2 hour అలాగా, లైక్ మా అమ్మాయిని ఆడిస్తూ మా అమ్మాయి దగ్గరుంటూ ఒక పక్కన ట్యాబ్ పెట్టుకుని ట్యాబ్లో ఓన్లీ అవుట్లైన్స్ చదివేదాన్ని. అప్పుడు రాయడానికి కుదరదు కాబట్టి. సో కాబట్టి ఐ ఆల్సో టెల్ యూ ద సేమ్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ అవుట్లైన్స్. బికాస్ మీరు రాసిన చదవట్లేదు అంటే దెర్ ఆర్ సమ్ రీజన్స్. ఫస్ట్ ఒకటి ఏంటంటే మీరు అవుట్లైన్ సరిగ్గా రాయట్లేదు. ఓకే, టెన్షన్లో రాస్తున్నారు బట్ ఏంటంటే లైక్ ఈ ఎఫ్ అనేది లైక్ ఇలా పి అని రాసేది ఎఫ్ అయిపోతుంది. ఓకే, స్ట్రైట్గానే రాద్దాం అనుకుంటారు బట్ టెన్షన్లో ఆఫ్కోర్స్ స్పీడ్లో రాసేటప్పుడు ఇది కర్వ్ వచ్చేస్తుంది. సో మీరు చదివేటప్పుడు ఫా అని చదువుతారు బట్ ఆ వర్డ్ ఏంటో మీకు అర్థం కాదు. సో కాబట్టి ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి అది. కాబట్టి మీకు ఎంత వర్డ్స్ రాయడం వచ్చినా సరే, ఎంత నీట్గా రాస్తున్నా సరే, మీరు స్పీడ్గా రాస్తున్నప్పుడు అటు ఇటు అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ నుంచి కూడా అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకున్నట్లయితే లైక్ మహారాష్ట్ర అనేది ఉంది. మహారాష్ట్ర నేను ఎలా రాసినా సరే గుర్తుపట్టగలను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మహారాష్ట్ర యాక్చువల్లీ ఇలా రాయను. ఓకే, హా పెట్టును, నేను ఎలా రాస్తా, ఇది ఎవరికి హా అని కూడా అనిపించదు, టీ ఏంటి అనుకుంటారు. బట్ నిద్రలో లేపి అడిగినా సరే ఇది మహారాష్ట్ర, బికాజ్ నా కంటికి అది అలవాటు అయిపోయింది. ఓకే, బట్ ఎదుటి వాళ్ళకి అది అర్థం కాదు, బికాజ్ నేను స్ట్రోక్స్ కరెక్ట్గా రాయట్లేదు, నేను ఎక్కడ కూడా కరెక్ట్గా రాయట్లేదు. అది కొన్ని కేసెస్లో మీరు రాసే వర్డ్స్ అయితే పర్లేదు, ఇట్స్ ఓకే. బట్ అప్పుడప్పుడు రాసే వర్డ్స్ అయితే కనుక మీరు స్ట్రోక్స్ అనేవి కరెక్ట్గా రాయకపోతే మీకే అర్థం కాదు. కాబట్టి ఎంత అయినా సరే ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి అవుట్లైన్స్ అనేవి. ఓకే, లైక్ కేసీ వర్డ్స్ కూడా నేను పెట్టాను ఓకే టెలిగ్రామ్లో. సో అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. దట్స్ వన్ ఆఫ్ ది టిప్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే లుక్ ఎలైక్స్. మీరు చదివేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు, లైక్ ఇది ఫర్రా హ్యావా, నేను ఫర్ రాసానా హ్యావ్ రాసానా. ఒక్కోసారి ఏంటంటే ఆన్ ద లైన్ రాయిపోయి బిలో ద లైన్ రాస్తూ ఉంటారు. సో దాని మీనింగే మారిపోతుంది. ఇలా రాశారంటే ఇది ఏరియానా ఇయరా ఏంటి. సో కాబట్టి ఇలాంటి లుక్ ఎలైక్స్ అన్నీ కూడా మీరు ఫర్ ఎగ్జాంపుల్ చదువుతూ ఉంటారు కదా, చదువుతున్నప్పుడు తప్పు చదివారు. సో అది యాక్చువల్గా ఏ వర్డ్ మీరేం చదివారు, బికాజ్ ఆ రెండు ఒకలా ఉండడం వల్లే కనుక మీరు తప్పు చదువుంటారు. సో కాబట్టి ఆ రెండు కూడా ఒక చోట రాసుకోండి. సో ఎన్నో కాదు, చాలా తక్కువ ఉంటాయి. సో తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆటోమేటిక్గా వెలుగుద్ది. ఇది మీరు ఫర్ అని చదివేశారు బట్ సెన్స్ అవ్వట్లేదు. లైక్ ఏంటంటే ఫర్ టు అని ఉంది, ఫర్ టు ఏంటి మీకు అర్థం కాదు. సో అప్పుడు అర్థమవుతుంది. లోకల్ ఎక్స్లో మీరు ఆల్రెడీ రాసుకున్నారు ఫర్ హ్యావ్ ఒకలా ఉంటాయని చెప్పి. సో ఓకే ఇది హ్యావ్ అయ్యి ఉండొచ్చు, హ్యావ్ టు. ఇది ఎగ్జాంపుల్ కోసం చెప్పేది చాలా బేసిక్, బట్ ఇలా చాలా ఉంటాయి మీరు లైక్ కన్ఫ్యూజ్ అయ్యేవి. సో అన్నీ కూడా ఒక చోట రాసుకోండి అండ్ అప్పుడప్పుడు చూస్తూ ఉండండి వాటిని, సో దట్ మీ బ్రెయిన్కి కూడా తెలుస్తుంది. అండ్ రీడ్ ఎవ్రీథింగ్ యూ రైట్. ఈవెన్ సిమిలర్ వర్డ్స్ కూడా సిమిలర్ అని మీకు ఎలా తెలుస్తుంది? అఫ్కోర్స్ ఎక్కువ చదివితేనే తెలుస్తుంది. కాబట్టి మీరు ఏం డిక్టేషన్ రాసినా సరే, ఎన్ని రాసినా, ఫర్ ఎగ్జాంపుల్ రోజు 10 రాస్తే కనుక 10 కూడా మీరు చదవాల్సిందే పక్కాగా. దట్స్ ద రూల్. ఈవెన్ 18 daysలో కూడా కొంచెం అది అవ్వడానికి కూడా సేమ్ అదే కారణం. దట్ ఏంటంటే ఈవెన్ 10 minutesలో కూడా చదవదని కాదనమాట. ఒక్కోసారి 16 minutes 17 minutes అలా తీసుకునేది. బట్ లక్కీలీ ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా 10 minutes దొరకదు, మనకి స్కిల్ టెస్ట్లో ఇంకా ఎక్కువే దొరుకుతుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో. కాబట్టి దానివల్ల నేను అక్కడ ఇంకొక లక్ ఫ్యాక్టర్ అనమాట నాకు యాక్చువల్లీ. కాబట్టి అలా చాలా లక్ ఫ్యాక్టర్స్ అన్ని నా వైపు ఉండడం వల్లే నేను అంత తక్కువ టైంలో అయినా సరే క్లియర్ చేయగలను. ఇట్స్ నాట్ లైక్ నేను పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ అయిపోయి వెళ్ళినట్టు కాదు. ఓకే, దట్ ఈస్ ఆల్సో లైక్ సమ్ లక్ ఫ్యాక్టర్ ఉంటుంది. బట్ అఫ్కోర్స్ లక్ ఫేవర్స్ ది బ్రేవ్, లక్ ఫేవర్స్ ది హార్డ్ వర్కింగ్ ఇలా అంటారు. కాబట్టి మనం హార్డ్ వర్క్ చేసి ఉంటే అప్పుడు లక్ మీద మనం డిపెండ్ అవ్వచ్చు. బట్ ఏం చేయకుండా డిపెండ్ అవ్వలేం కాబట్టి. సో ఐ టెల్ యూ దట్ కష్టపడండి, రాయండి, రాసిన ప్రతిదీ కూడా చదవండి, అండ్ దెన్ వీ విల్ సీ. ఓకే, అండ్ ఆల్సో కొంచెం స్కిల్ టెస్ట్ మోడ్ అలవాటు అవ్వడానికి నేను ఆల్రెడీ స్కిల్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ మీద ఒక వీడియో చేసా, చూస్తూ ఉండండి. దట్ మీకు తెలుస్తుంది దేని తర్వాత ఎంత టైం మిగులుతుంది అనేది. లైక్ రీడింగ్ ఎంత టైం మిగలొచ్చు, ఓకే, అండ్ ట్రయల్ ప్యాసేజ్, ట్రయల్ టైపింగ్ ఇవన్నీ కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అది చూడండి, బికాజ్ మీకు తెలియాలి కాబట్టి ఫ్యూచర్లో స్కిల్ టెస్ట్ మీకు ఎలా ఉంటుందో తెలియాలి కాబట్టి. ఈలో వీలైతే నేను కూడా వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. ఓకే, సో రీడింగ్ వల్ల అర్థమైంది కదా. అండ్ ఇంకోటి యాక్యురసీ. సో చూసుకున్నట్లయితే మోస్ట్లీ ఏంటంటే ఓకే మీరు స్పీడ్గా రాసేస్తున్నారు అండ్ రాసినవి చదవగలుగుతున్నారు, బట్ అన్నీ రాయగలుగుతున్నారా లేదా, ఎక్కడో కొన్ని వదిలేస్తూ ఉండొచ్చు. ఓకే, బట్ ఐ టెల్ యూ దట్ ఒక కొత్త వర్డ్ వచ్చినా సరే షార్ట్ ఫామ్లో ఇంగ్లీష్లోనే రాయడానికి ట్రై చేయండి. ఎంఆర్టీ అని లైక్ అలాగా
ఓకే. లైక్ మనకి ఆల్రెడీ షార్ట్‌కట్ లాంగ్వేజ్ ఉంటుంది కదా! మార్నింగ్ అయితే ఎంఆర్ఎన్‌జీ అలాగా. సో, అలా ఎన్నా సరే కొత్త వర్డ్స్ వచ్చినా సరే వీలైతే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. బికాజ్ స్కిల్ టెస్ట్‌లో అవ్వదు కాబట్టి. ఓకే. సో, కొత్త కొత్త డిక్టేషన్స్ రాస్తూ ఉండండి. అండ్ ఇదే ఎగ్జామ్ అనుకుని రాస్తూ ఉండండి ఒక్కోసారి. మీకు తెలుస్తుంది అప్పుడు. ఓకే, నేను ప్రెషర్‌లో రాయగలుగుతున్నానా లేదా? కొన్ని వర్డ్స్ వదిలేసినా సరే నెక్స్ట్ వర్డ్ నుంచి పికప్ చేసుకోవడం కలగడం కూడా వచ్చుండాలి. ఓకే. ఇట్స్ లైక్ మీరు ఇక్కడ రాస్తున్నారు, నెక్స్ట్ 2-3 వర్డ్స్ వెళ్ళిపోయాయి. సో నెక్స్ట్ నుంచి అందుకునైనా రాసేలా ఉండాలి. కొంతమంది ఏంటంటే ఇవాళ చూస్తూ ఇవి రాస్తూ ఓకే మీ మైండ్లో గుర్తుంచుకొని రాస్తూ ఇక్కడ ఇంకా బోల్డ్ అని వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి కూడా మీకు అలవాటు అయి ఉండాలి. కాబట్టి ఆ ప్రెషర్లో రాస్తూ ఉండండి. ఓకే, ఇది ఎగ్జామ్, నేను స్కిప్ చేయకూడదు, ముందుకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇవన్నీ చేయకూడదు, జస్ట్ రాయాలి అనుకుంటూ రాయండి. మీకు కూడా తెలుస్తుంది ఎన్ని వర్డ్స్ వదిలేయగలుగుతున్నారు ఇవంతా కూడా. సో యాక్యురసీ ఏంటంటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్, అది మనకు తెలిసిందే. ప్రాక్టీస్ ఎక్కువ చేయాలంటున్నా. ఎందుకు ఎక్కువ చేయాలి ప్రాక్టీస్ అంటే, లైక్ చూడండి, ప్రాక్టీస్ అంటే ఓన్లీ ఒక డిక్టేషన్ 10 సార్లు రాయడం కాదు. నేను ఇక్కడ ప్రాక్టీస్ అనేది కొత్త కొత్త డిక్టేషన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. డోంట్ కంఫర్ట్ జోన్లో ఉన్న కొత్త వర్డ్స్ మీరు నేర్చుకోవాలి. బికాజ్ అఫ్కోర్స్ మీరు వదిలేస్తున్నారు ఒక వర్డ్ అంటే అది ఎప్పుడు మీరు వినందే అయ్యి ఉంటుంది. కాబట్టి ఎక్కువ డిక్టేషన్స్ రాస్తూ ఉంటే ఎక్కువ వర్డ్స్ మీకు కంటపడతాయి, ఎక్కువ వర్డ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో దట్స్ వన్ రీజన్ ఎందుకు ప్రాక్టీస్ చేయమంటున్నా అంటే యాజ్ మెనీ వర్డ్స్ యాజ్ పాసిబుల్ మీకు తెలిసి ఉండాలి కాబట్టి. ఓకే, సో దట్స్ వన్ రీజన్. ఇంకొకటి ఏంటంటే లైక్ ప్రోగ్రెసివ్ మ్యాగజైన్ కూడా ఉంటుంది మన కైలాష్ చంద్ర కాకుండా. కైలాష్ చంద్ర మీద లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. వర్డ్స్ కూడా కొత్త వస్తూ ఉంటాయి. నాట్ లైక్ మొత్తం మినిస్టర్ స్పీచెస్ ఇవన్నీ కాకుండా జనరల్గా మ్యాటర్ ఇవన్నీ కూడా కలిపి ఉంటాయి. కాబట్టి ప్రోగ్రెసివ్ కూడా చేస్తూ ఉండండి. ఓకే, ఎప్పుడంటే ఐ వుడ్ సే 80 దాటాక, ఓకే 80 మోస్ట్లీ 90 వచ్చాక. ఓకే, ప్రోగ్రెసివ్ కూడా చేస్తూ ఉండండి. ఈవెన్ 80 ఉన్నప్పుడు అయినా సరే ఒకసారి చూడండి ప్రోగ్రెసివ్లో ఏమేమి వర్డ్స్ వస్తున్నాయి, ఎలా ఉంటుంది, ఒకసారి రాయడానికి ట్రై చేయండి. ఓకే, మీకు తెలుస్తుంది మీ లెవెల్ ఏంటి ఇదంతా కూడా. సో కాబట్టి అప్పుడప్పుడు రాస్తూ ఉండండి. సో దట్ కొత్త వర్డ్స్ మీకు కనిపించడం, అండ్ ఒకవేళ మధ్యలో కొత్త వర్డ్స్ వచ్చినా సరే అవుట్లైన్స్ ఎలా రాయాలనేది తెలియడం, ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి. కాబట్టి ఓన్లీ కైలాష్ చంద్ర చేసినవే చేయడం, రాసినవే రాయడం కాకుండా కొంచెం కొత్తగా ఉంటుంది కాబట్టి ప్రోగ్రెసివ్ కూడా చేయండి. దట్స్ వన్ ఆఫ్ మై సజెషన్ ఫర్ యూ. నేను కూడా చేసేదాన్ని. అఫ్కోర్స్ ప్రోగ్రెసివ్ రాసిన ప్రతిసారి కూడా డిమోటివేట్ అయ్యేదాన్ని, అదొక ఇంకో విషయం పక్కన పెడితే. బట్ నాలో ఏంటంటే ప్రోగ్రెసివ్ రాసిన ప్రతిసారి కూడా ఏదో ఒక రోజు దీన్ని కూడా నేను కాన్ఫిడెంట్గా రాయాలి కైలాష్ చంద్ర రాసినట్టు అని చెప్పి ఒక ఫీలింగ్ అనేది వచ్చేదనమాట. సో కాబట్టి పాజిటివ్గా తీసుకోండి దాన్ని కూడా. ఓకే, డిమోటివేట్ అయితే అవ్వద్దు ప్రోగ్రెసివ్ రాసి అయ్యో రాయలేకపోతున్నానే అని చెప్పి. అఫ్కోర్స్ చెప్తున్నా కదా, మీ నిజాయితీగా మంచిగా చదివితే కనుక అఫ్కోర్స్ లక్ కూడా మీ వైపే ఉంటుంది. ఏమో మీరు రాసిన వర్డ్స్ నుండి మాత్రమే రావచ్చు, ఎవరికి తెలుసు. సో కాబట్టి జస్ట్ ట్రస్ట్ వాట్ ఎవర్ యూ బిలీవ్ ఇన్ అండ్ గివ్ యువర్ బెస్ట్. సో దట్ ఈస్ అబౌట్ యాక్యురసీ. ఇంకొకటి ఏంటంటే టైపింగ్ అనమాట. సో టైపింగ్ అయితే ఐ సజెస్ట్ యూ దట్ 30 minutes మీ టైపింగ్ స్పీడ్ ఎంతైనా సరే 30 minutes పక్కగా ఏదో ఒక వెబ్సైట్లో టైప్ చేస్తూ ఉండండి. దట్స్ వన్ థింగ్. అండ్ ఇంకొకటి పక్కగా 2 transcriptions మినిమం, దిస్ ఈజ్ మినిమం రాస్తూ ఉండండి. దిస్ ఇస్ అనదర్ సజెషన్. 2 transcriptions కూడా మీరు రోజుకి రాయలేకపోతే చాలా కష్టం. టైపింగ్కి తర్వాత కొంచెం కష్టం అవుతూ ఉంటుంది కాబట్టి ట్రాన్స్క్రిప్షన్స్ అయితే మాత్రం మర్చిపోతే. అండ్ 30 minutes టైపింగ్ కూడా డోంట్ ఫర్గెట్ దాట్. ఓకే, అండ్ ఇంకొకటి అఫ్కోర్స్ టైపింగ్ వీడియో ఆల్రెడీ నేను చేశాను, ఒకసారి అది రిఫర్ చేయండి. టైపింగ్లో మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక మాత్రమే. ఓకే, అదర్వైజ్ డోంట్ వేస్ట్ యూర్ టైం. సో కాబట్టి హార్డెస్ట్ కీస్ మీద మాత్రమే నేను ఆల్రెడీ మీకు చాలాసార్లు సజెషన్ ఇచ్చాను, ఈవెన్ ఆ వీడియోలో కూడా. దట్ ఈజీగా ఉంటాయన్నమాట, అలాంటి దాని మీద టైప్ చేయొద్దు. బికాస్ స్కిల్ టెస్ట్లో మీకు ఏ టైపింగ్ బోర్డ్ వస్తుందని మీకు తెలియదు కాబట్టి కీబోర్డ్ ఇప్పటి నుంచి ది వర్స్ట్ కీబోర్డ్ వస్తుంది కనుక మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీ చేతులకు అలవాటు చేస్తే మీకు తర్వాత ఈజీగా అవుతుంది. అఫ్కోర్స్ చెప్తున్నా కదా, నాకు 45 minutes పట్టేది టైప్ చేయడానికి. బట్ ఎగ్జామ్లో ఐ టేక్ ద సేమ్ మ్యాటర్ ఇన్ లైక్ 32 minutes, 35 minutes. లైక్ నాకు 15 minutes ఉంది ఆల్మోస్ట్ ఇంకొకసారి చదవడానికి నేను టైప్ చేసిందంతా కూడా. కాబట్టి నేను అవన్నీ కరెక్ట్ చేసుకోవడానికి చాలా టైం దొరికింది అనమాట. చాలా మిస్టేక్స్ రాశాను బట్ అవన్నీ కరెక్ట్ చేసుకోగలిగా. సో కాబట్టి ఎందుకు అలా అయిందంటే నేను ది వర్స్ట్ కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేశా. బట్ వచ్చింది కూడా లైక్ ఏదో అంతంత మాత్రానికి కీబోర్డే, చాలా మంచి కీబోర్డ్ వచ్చిందని అన్నట్లు. బట్ స్టిల్ నేను ద వర్స్ట్ మీద ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ ఇంటర్మీడియట్ కీబోర్డ్ ఏదైతే ఉందో దాని మీద నేను టైప్ చేయగలిగా. అండ్ దట్స్ ద రీజన్ దట్ ఐ క్లియర్ దట్ ఎగ్జామ్. వన్ ఆఫ్ ద రీజన్స్, అనదర్ రీజన్ అనమాట. సో కాబట్టి నేను కూడా మీకు సజెస్ట్ చేసేది అదే, దట్ హార్డెస్ట్ కీ మీద చేయండి. అండ్ వెబ్సైట్ వచ్చేసరికి అఫ్కోర్స్ typing.com. ఇది ఏంటంటే బిగినర్స్ అనమాట, మీకు టచ్ టైపింగ్ రాదు అన్న వాళ్ళకి, ఈవెన్ ఎవరైతే 2025 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం. అండ్ keyboard.com ఇంటర్మీడియట్ అనమాట, మంచి ఓకే టైపింగ్ అయితే వచ్చింది, స్పీడ్ పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి. అండ్ అఫ్కోర్స్ ఇది నేను రీసెంట్గా చూసానమాట. నేను నా 60 WPM తీసుకెళ్దామన్నప్పుడు కీబోర్డ్ ఇంకా పనిచేయట్లేదు అన్నప్పుడు నేనైతే howtotype.com ఇది కూడా ట్రై చేశాను. దాంట్లో ఏంటంటే ఇంటర్మీడియట్ ఇవన్నిటికి సపరేట్గా ఉన్నాయి. అవేలా ఉన్నా
అవి రెండింటికి సరిపోతాయి బిగినర్ ఇంటర్మీడియట్కి. బట్ అడ్వాన్స్డ్కి మాత్రం ఈ వెబ్సైట్లో ఉండే అడ్వాన్స్డ్ పోర్షన్లో ఉండే లెసన్స్ మాత్రం చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ. సో దిస్ ఇస్ అబౌట్ టైపింగ్ అనమాట. అండ్ ఐ హోప్ ఎవరైతే డౌట్ఫుల్గా ఉన్నారో ఇప్పుడు దాకా వాళ్ళకి ఎంతో కొంత క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఓకే, అఫ్ కోర్స్ ఫుల్ క్లారిటీ 100% క్లారిటీ ఇవ్వచ్చు, ఇవ్వలేకపోవచ్చు నేను. బట్ స్టిల్ అట్లీస్ట్ కొంచెం హెల్ప్ చేసినా సరే ప్రిపరేషన్కి. ఐ హోప్ ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో విల్ బీ ఫుల్ఫిల్. సో కాబట్టి ఆల్ ద బెస్ట్. 1 month వేస్ట్ చేయొద్దు అండ్ రిజల్ట్ గురించి భయపడొద్దు. రిజల్ట్స్ వచ్చాక చూసుకుందాం. రిజల్ట్స్ వచ్చాక ఇంకా మంచిగా మాట్లాడుకుందాం స్కిల్ టెస్ట్ గురించి అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐ hope you will not waste your time, utilize it to the fullest, and all the best.